తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. ఏం చేద్దామంటావు మరి? ఇక చెప్తా చూడు, మారు ముంతా చూడ చింత. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను మీ లక్ష్మీ రాజరాజు. చార్మీ కౌర్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ తాజాగా వివాదాల్లో చిక్కుకుంది. ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ ఏం చేసినా అందులో ఏదో ఒక వివాదం లేదా సినిమా డిజాస్టర్ కావడమో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే గతంలో సక్సెస్ సాధించిన ఓ సినిమా సీక్వెల్ గా మళ్ళీ మరో సినిమాతో పూరి జగన్నాథ్ ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలోనూ వివాదం చోటు చేసుకోవడం పూరికి షాక్. మార్ ముంతా చోడ్ చింతా పాట వివాదం. రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్న వేళ తాజాగా ఈ సినిమాతో విడుదలైన రెండవ లిరికల్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింతా వివాదంలో చిక్కుకుంది. ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ అయితే ఏం చేద్దామంటావు మరి పెట్టడంతో దీనిపైన పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది. కళ్ళు దుకాణం వద్ద చిత్రీకరించిన ఈ పాటకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడం ఆయన్ను అవమానించడమే అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ డైలాగ్ తో తెలంగాణ కల్చర్ ను తాగుడు సంస్కృతిగా చిత్రీకరించారు. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో వివాదంగా మారిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. మాజీ సీఎం కేసీఆర్ డైలాగ్ ను బాధ్యతారాహిత్యంగా ఈ పాటలో వాడటం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కల్చర్ ను తాగుడు సంస్కృతిగా చూపించారని, కళ్ళు దుకాణం వద్ద ఉండే పాటలో కేసీఆర్ డైలాగ్ పెట్టడం క్షమించరాని తప్పిదమని మండిపడుతున్నారు. తెలంగాణ మాజీ సీఎం ను అందరూ కలిసి ఈ పాట ద్వారా అవమానించారని, ఈ పాటలో మాజీ సీఎం డైలాగ్ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ నుంచి కేసీఆర్ డైలాగ్ ను తీసేయకపోతే పూరి జగన్నాథ్ ఇల్లు ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎంను అవమానించారంటూ దీనిపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు.